ఓం శాంతి. బాబా ప్రేమామృతం నా మనసులో కురుస్తున్న ఈ వేళ అమృత వేళ. అమృతాన్ని కురిపించే బాబా మధురం. అమృత వేళ మధురం. ఈ అమృతాన్ని ఆస్వాదించి నా మనసు కూడా మధురం. మధురమైన తండ్రి, నాకు మధురమైన జీవితాన్ని ప్రసాదించేందుకు మధురమైన వచనాలతో మధురమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. బాబా మురళితో మధురమైన జీవితాన్ని పొందుకుంటూ ఉన్నాను. మధురమైన ఈ అమృత వేళలో శక్తిశాలి ఆలోచనలు, సుందరమైన ఆలోచనలు నేను చేస్తున్నాను. సుందరమైన జీవితానికి సుందరమైన ఆలోచనలు, సుందరమైన తండ్రి నుండి శక్తిని పొందుకుంటున్న ఆలోచనలు చేస్తున్నాను. నా తండ్రి, మధురమైన తండ్రి శివ్ బాబా సుందరుడు, సత్యం శివం సుందరం. అందుకే నాకు సుందరమైన జీవితాన్ని ప్రసాదించేందుకు సుందరమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఈ సుందరమైన జ్ఞానంలో శక్తిశాలి ఆలోచనలు, అందమైన ఆలోచనలు నేను చేస్తున్నాను. ఈ ఆలోచనలతో నన్ను నేను చూస్తున్నాను. ఈ ఆలోచనల ప్రభావంతో నన్ను నేను సరికొత్తగా కూడా చూస్తున్నాను. నన్ను నేను అనే ఈ మాటలు విన్న ప్రతిసారి నా ఆలోచనలు శరీరం వరకే పరిమితమయ్యేది. బాబా తన జ్ఞానంతో నేను అంటే ఆత్మ, నాది అంటే శరీరం అనే జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ శరీరాన్ని నడిపే శక్తి, మాట్లాడే శక్తి, ఆలోచించే శక్తి, ప్రవర్తించే శక్తి నేను ఆత్మను. ఈ శరీరానికి యజమాని నేను. శాంతి, సుఖం, సంతోషం, వీటికి ఎదుటి వారి నుండి ఆశించేవాడిని. సంతోషానికి సాగరుడు, శక్తికి సాగరుడైన బాబా, ఈ శాంతి నా స్వధర్మం,
నా స్వభావం అనే జ్ఞానాన్ని ఇచ్చారు. నేను బాబా ఇచ్చిన జ్ఞానంతో నాలోని స్వధర్మాన్ని నేను గుర్తు చేసుకొని పాటిస్తున్నాను. ఆచరించటం వల్ల కర్మలోకి వస్తున్నాను. కర్మయే సంస్కారంలా, శాంతికి స్వరూపంలా నేను మారుతున్నాను. నేను శాంతి స్వరూపాన్ని. నా తండ్రి శాంతికి సాగరుడు. సాగరుడైన తండ్రి నుండి శాంతి తరంగాలు నాపై వర్షంలా కురుస్తూ ఉన్నాయి. ఈ తరంగాలు నా మనసులో చేరుతున్నాయి. నా ఆత్మ శాంతి అనుభూతిని చేస్తూ ఉంది. నా మనసు రిలాక్స్డ్గా, శాంతిగా తయారైంది. ఈ శాంతి తరంగాలు నా శరీరంలో కూడా అణువణువులు వ్యాపిస్తూ ఉంది. శరీరమంతా శాంతిగా, కూల్గా, ఆరోగ్యముగా తయారవుతూ ఉంది. శిరస్సు నుండి పాదాల వరకు ఈ శాంతి తరంగాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వ్యాపిస్తూ ఉన్నాయి. నా శరీరమంతా పూర్తిగా శాంతి తరంగాలతో నిండిపోయింది. నేను శాంతిగా ఉన్నాను. నా మనసు ప్రశాంతంగా ఉంది. నాలోని ఈ శాంతి తరంగాలు పరమాత్మ నుండి వస్తున్నటువంటి తరంగాలు. నేను చేస్తున్న ఈ అనుభూతి తరంగాలుగా మారి నా నలువైపులా చేరుతున్నాయి. నా నలువైపులా ఉన్నవారు ఈ శాంతి తరంగాలని కూడా అనుభవం చేస్తున్నారు. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా శాంతిని పంచే అంతటి శక్తి బాబా తరంగాలతో నాలో చేరుతూ ఉంది. నేను విశ్వానికి శాంతి ఇవ్వటానికి నిమిత్తంగా బాబా నన్ను తయారు చేశారు. బాబా ఒకప్పుడు శాంతి కోసం తపించేవాళ్ళం, వెతికేవాళ్ళం. అడుగడుగు దండాలు, గుడ్ల చుట్టూ తిరిగేవాళ్ళం. ఈరోజు ప్రపంచానికి శాంతి ఇవ్వటానికి నన్ను నిమిత్తంగా తయారు చేశారు. బాబా నుండి పొందుకున్న ఈ శాంతి తరంగాలు నన్ను ఒక లైట్ హౌస్గా తయారు చేశారు.
నా మనసులోని ఈ శాంతి తరంగాలు విశ్వానికి లైట్ హౌస్ లా, అంటే జ్ఞానాన్ని పంచటానికి మార్గదర్శిగా, మైట్ హౌస్గా, అంటే శాంతి శక్తిని ప్రతి ఒక్కరిలో నింపటం కోసం శక్తి గృహంగా తయారైంది. ఇంతటి శక్తిశాలి ఆత్మ ఈ శరీరంలో భృకుటి స్థానంలో నక్షత్రంలా మెరుస్తూ ఉంది. నక్షత్రంలా మెరుస్తూ ఉన్న ఈ ఆత్మ నుండి వెలువడుతున్న దివ్య కిరణాలు నలువైపులా చేరుతున్నాయి. ఈ కిరణాల ద్వారా శాంతి తరంగాలు నలువైపులా చేరుతున్నాయి. ముఖ్యంగా నా ఇంటిలో కూర్చొని ఈ సుందరమైన ఆలోచనలు బాబా నుండి పొందుకున్న శక్తిశాలి తరంగాలు నా ఇల్లంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నా ఇంట్లోని పరివారం అంతా ఈ శాంతి తరంగాల ప్రభావంలో శాంతిగా, కూల్గా తయారవుతున్నారు. శాంతి తరంగాలతో నిండి ఉన్న నా ఇంటిలో పగలంతా ఈ తరంగాలని శ్వాస రూపంలో నా మనసులో చేరుతూ ఉన్నాయి. శ్వాస రూపంలో నా శరీరంలో కూడా చేరుతూ ఉన్నాయి. పగలంతా ఈ తరంగాల మధ్యలోనే నడుస్తూ తిరుగుతూ ఈ శాంతి తరంగాలని అనుభవం చేస్తూ ఉన్నాను. పరంధామంలో ఉండే శాంతి తరంగాలు ప్రస్తుతం బాబా కిరణాల రూపంలో నా ఇల్లంతా వ్యాపించి ఉంది. బాబా, నీ స్మృతిలో నీ శక్తితో పొందుకున్న ఈ కిరణాలు నా ఇంటి చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ కిరణాలు చేరుతూ ఉన్నాయి. అలజడిలో ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నవారు, ప్రతి ఒక్కరూ ఈ కిరణాలని పొందుకొని ప్రశాంతంగా, శాంతిగా, ఆరోగ్యముగా తయారవుతూ ఉన్నారు. బాబా, మీరు శాంతికి సాగరులు. నేను మాస్టర్ శాంతి సాగరుడిని. శాంతి సాగరుని సాంగత్యంలో శాంతి లోకంలో బాబా నుండి
డైరెక్ట్గా శాంతిని పొందుకోవడం కోసం స్మృతి యాత్ర చేస్తున్నాను. ఈ శరీరం నుండి ఆత్మరూపంలో ఉన్న నేను మనస్సు, బుద్ధి అనే రెక్కల బలంతో శరీరానికి అతీతమై స్మృతి యాత్ర చేయటానికి నా మధురమైన తండ్రి పరమాత్మ దగ్గరికి ప్రయాణం అవుతూ ఉన్నాను. నక్షత్ర రూపంలో, వజ్రం రూపంలో ఉన్న నేను, మెరుస్తూ ఉన్న కాంతి రూపంలో ఉన్న నేను ఈ శరీరానికి అతీతమై గాలిలో హాయిగా తేలుతూ పైకి వెళ్తూ ఉన్నాను. ప్రయాణించే ఈ వజ్రాన్ని చూస్తున్నాను. చాలా తేలికగా ఉండే నా ఆత్మస్వరూపాన్ని చూస్తున్నాను, అనుభూతి చేస్తున్నాను. ఎంత తేలికగా ఉంది. నేను చాలా తేలికగా గాలిలో హాయిగా ఎగురుతూ ఉన్న దివ్య జ్యోతిలా తేలికగా ఉన్నాను. బరువైన శరీరంలో, అనారోగ్యమైన శరీరంలో, బంధనాలు ఉన్న సంబంధాలలో ఉన్నటువంటి నేను ఆత్మని ప్రస్తుతం వాటికి అతీతముగా తేలికగా ఉన్నాను. బాబా చెప్తూ ఉంటారు, శరీరాన్ని మరవండి, నిన్ను ఆత్మగా అనుభూతి చెయ్యండి అంటూ ఉంటారు. ఆ మహావాక్యములోని అర్థాన్ని ఇప్పుడు అనుభూతి చేస్తూ ఉన్నాను. బాబా శరీరం నుండి అతీతమైన భావన. ఇది భావనే కాదు, వాస్తవం కూడా. ఎందుకంటే నేను ఆత్మని. ఇది వాస్తవం. శరీర భావనలో, శరీర బంధనాలలో ఉన్న కారణం చేత ఆత్మ అనుభూతి ఎంత అందంగా, సుందరంగా, తేలికగా, హాయిగా ఉంటుందో వర్ణించలేని అనుభూతిలో, ఆత్మ అనుభూతిలో ఉన్నాను. బాబా దేహాభిమానం మరవండి, ఆత్మాభిమానంలోకి రండి అని మీరు పలికే ఆ మహావాక్యాల అర్థం ఇప్పుడు అనుభవం అవుతూ ఉంది. బాబా బాబా ఈ స్థితి, ఆత్మ అనుభూతి స్థితి ఎంత హాయిగా, ఎంత రిలాక్స్డ్గా, ఎంత ప్రశాంతంగా ఉంది బాబా. ఇది వర్ణించలేని అనుభూతి.
మాటలలో తెలుపలేని అనుభూతి, మనసుకు మాత్రం అందమైన అనుభూతి. బాబా, నీవు శాంతికి సాగరుడు, నేను శాంతికి స్వరూపాన్ని అనే ఈ మాటలలోని అర్థం ఇప్పుడు అనుభవం అవుతోంది బాబా. ఆత్మరూపంలో తేలికగా ఉన్న నేను ఇంకా పై పైకి వెళ్తూ వెళ్తూ ఉన్నాను. సూర్యుడు, చంద్రుడు, తారాలోకం దాటుకొని సూక్ష్మ దేవతాలోకం కూడా దాటుకొని పరంధామం చేరుకున్నాను. ఈ లోకం ఎంత శాంతిగా ఉంది. బంగారు ఎరుపు రంగులో ఉండే ఈ లోకం పరం ధామం. బాబా, భక్తి మార్గంలో ఈ మాటను వినేవాళ్లమే కానీ ఎన్నడూ అనుభవం కానీ అనుభూతి కానీ చేయలేదు. ఈరోజు నీవు ప్రసాదించిన జ్ఞానంతో, మనసు బుద్ధి అనే రెక్కలతో ఆత్మస్వరూపంలో ఈ లోకం చేరుకున్నాను. ఈ లోకంలో ఉన్నాను బాబా. శాంతిధామం, పరంధామం. ఈ ధామమంతా శాంతిగా నిండి ఉంది. ఎందుకంటే శాంతి సాగరుడైనటువంటి తండ్రి నివసించే లోకం శాంతి లోకం. ఇది నా నిజమైన ఇల్లు. తండ్రి నివసించే లోకం ఆత్మరూపంలో, నేను నివసించే ఈ లోకం ఇది నా నిజమైన ఇల్లు. ఇది నా నిజమైన రూపము. నా ఎదురుగా ఉన్నవారు నిజమైన తండ్రి. బాబా, నేను బాబాకు అత్యంత సమీపంలో సన్నిహితంగా ఉన్నాను. బాబా నుండి శాంతి తరంగాలు నా మనసులో చేరుతూ ఉన్నాయి. నా ఆత్మ అంతా ఈ శాంతి కిరణాలని పొందుకుంటూ ఉంది. నా ఆత్మలోని అణువణువు శాంతి తరంగాల ప్రభావాన్ని అనుభూతి చేస్తోంది. బాబా, నీవు శాశ్వతం, నేను కూడా శాశ్వతం. నీవు అమరుడవు, నేను కూడా అమరుణ్ణి. సాకార లోకంలో శరీరాలు మారుతూ ఉంటాయి కానీ నేను మాత్రం శాశ్వతం. సాకార లోకంలో నా డ్రెస్ మారుతుంది, నా అడ్రస్ మారుతుంది. అయితే నీ లోకంలో నేను శాశ్వతం. శాశ్వతమైన నేను
సాకార లోకంలో శరీరాల్ని ధరిస్తూ పాత్రలని అభినయిస్తూ వస్తూ ఉండి నిజమైన శాంతిని, నా స్వధర్మాన్ని, నా స్వరూపాన్ని మర్చిపోయాను బాబా. ఈరోజు ఈ క్షణం నీ శాంతి కిరణాల ప్రభావంలో లీనమైపోయాను బాబా. బాబా, శాంతి కోసం ఈ ప్రపంచమంతా తపిస్తూ ఉంది, వెతుకుతూ ఉంది. పడి పడి దన్నాలు, పొర్లి పొర్లి దన్నాలు పెడుతూ గుడులన్నీ తిరుగుతూ వెతుకుతూనే ఉన్నారు. నేను మాత్రం శాంతికి సాగరుడైనటువంటి నా తండ్రి సమీపంలో శాంతి స్వరూపంలా తయారైనాను. పరమాత్మునిలో ఉన్న అమితమైన శాంతిని నేను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. ఆ కిరణాలన్నీ సూర్యుని తేజస్సు కిరణాలు ఎలా ఉంటాయో అలాంటి తేజస్వి కిరణాలతో ఈ లోకమంతా కూడా ప్రకాశిస్తూ ఉంది. ఈ ప్రకాశించే కిరణాలు నాలో కూడా చేరుతున్నాయి. నేను ఈ కిరణాల ప్రభావంతో శాంతిగా తయారవుతూ ఉన్నాను. శాంతి తరంగాలు నా ఆత్మలో అణువణువున నిండి ఉన్నాయి. బాబా, ఈ శాంతి కిరణాలతో నేను విశ్వమంతా శాంతి తరంగాలను ప్రసరింపచేసే శక్తిని పొందుకున్నాను. బాబా నుండి శాంతి కిరణాలను నేను పొందుకున్నాను. నేను మాస్టర్ శాంతి సాగరుడిని. బాబా నుండి పొందుకున్న కిరణాలని, శాంతి కిరణాలని సాకార లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నేను వారిపై ప్రసరింపచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా నా మనసు అనే స్క్రీన్ పైన తీసుకొస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఈ కిరణాలు ఫోకస్ లైట్ రూపంలో ప్రసరింపజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ పరమాత్మ నుండి వస్తున్న ఈ కిరణాలు నా ద్వారా చేరుతున్న ఈ కిరణాలు నా పరివారంలోని ప్రతి ఒక్కరూ కూడా అనుభూతి చేస్తున్నారు. బాబా, నీ శాంతి కిరణాలలో ఎంతటి మహత్వం ఉంది బాబా. శాంతిగా ఉండే వైబ్రేషన్స్ తో వాదన దూరమైంది, వేదన కూడా తొలగింది. మనసు ప్రశాంతం, శరీరం ప్రశాంతం,
సంబంధాలు ప్రశాంతం. మనసులో వస్తున్న ఈ వైబ్రేషన్స్ ప్రభావం వాయుమండలంలో నివసిస్తున్న కుటుంబ పరివార ప్రభావంలో ఇంటిలోని గాలిలో అణువణువులో ఈ వైబ్రేషన్స్ చేరుతూ ఉన్నాయి. బాబా, విశ్వమంతా నీ శాంతి తరంగాల వైబ్రేషన్స్ నిండి ఉన్నాయి. బాబా, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ శాంతిగా, కూల్గా, ప్లెజెంట్గా, హాయిగా వ్యవహరించే విధానం చూస్తూ ఉంటే మీరు చెప్పిన సత్యయుగం గుర్తొస్తుంది బాబా. ప్రతి సంబంధంలో కూడా శాంతి, ప్రతి సంబంధం మధురాతి మధురం, అతి సుందరం. శాంతి శక్తిగా మారి విశ్వాన్ని పరివర్తన చేసి విశ్వమంతా కూడా శాంతిధామంలా, ప్రేమమయంలా తయారైతే ప్రతి ఒక్కరిలో అన్యోన్యత పెరిగి ఆనందం పెరిగి ప్రతి ఒక్కరూ సంతోషాన్ని అనుభూతి చేస్తున్నారు. బాబా, నీవు శాంతికి సాగరుడివి. నీ సాగరం యొక్క తరంగాలు ఈ సాకార లోకంలో విశ్వమంతా అణువణువులో ప్రతి ఒక్కరిలో చేరి ప్రతి ఒక్కరూ శాంతిని అనుభవం చేస్తున్నారు. బాబా, నేను చాలా శాంతిగా ఉన్నాను బాబా. నీ సమీపంలో, నీ సాంగత్యంలో నేను చేసే ప్రతి వ్యవహారంలో, ప్రతి సంబంధంలో నిన్ను నా జతలో అనుభూతి చేసే జ్ఞానాన్ని ఇచ్చావు, శక్తిని ఇచ్చావు, నీ ప్రేమను పంచినావు. థ్యాంక్ యూ బాబా. నీ ప్రేమను ఎలా వర్ణించగలం బాబా? బాబా, నీ సాంగత్యంలో పొందుకున్న ఈ శాంతి అనుభూతితో విశ్వంలోని ప్రతి ఒక్కరికి కూడా నీ శాంతి సందేశాన్ని, శాంతిలోని శక్తిని ప్రతి ఒక్కరికి శుభభావన, శుభకామన రూపంలో శక్తిశాలి నీ స్మృతి ద్వారా పొందుకున్న శక్తితో అందరికీ శాంతిని పంచే శక్తిని, యుక్తిని కూడా ప్రసాదించావు బాబా. బాబా నుండి వీడ్కోలు తీసుకుంటున్నాం.
వీడ్కోలు తీసుకోవడానికి కూడా మనసు రావటం లేదు బాబా. నీ నుండి మరలటానికి మనసు ఒప్పుకోవటం లేదు బాబా. బాబా ప్లీజ్ బాబా, మీరు నా మనసులోకి వచ్చేయండి బాబా. ప్లీజ్ కమ్ బాబా. మీ అనుభూతుల్ని, మీ శక్తులని, మీ గుణాలని నా మనసులో నింపుకుంటున్నాను బాబా. మనాభవ అర్థసహితంగా అనుభూతి చేస్తున్నాను బాబా. థ్యాంక్ యూ బాబా. బాబా నుండి వీడ్కోలు తీసుకొని సాకార లోకానికి ప్రయాణం అవుతూ ఉన్నాను. శాంతిధామం దాటుకున్నాను. సూర్యుడు, చంద్రుడు, తారాలోకం దాటుకొని మేఘాల ద్వారా దాటుకొని నా సాకార శరీరంలోకి భృకుటి అనే కుటీరంలో చేరుకున్నాను. శాంతి తరంగాలతో చార్జ్ అయినటువంటి ఆత్మను నేను. నా శరీరం అంతా ఇప్పుడు ఆత్మ పూర్తిగా ఛార్జింగ్ అయిన కారణం చేత శరీరంలోని అణువణువులో శాంతి తరంగాలు విస్తరిస్తూ ఉన్నాయి, నిండిపోతూ ఉన్నాయి. నేను శాంతికి స్వరూపంలా, మాస్టర్ శాంతి సాగరుడిగా తయారైనాను. బాబా, నీ బిడ్డగా మేము చేసుకున్న అదృష్టం బాబా. నీకు నిజమైన వారసుడిగా తయారైనాను బాబా. బాబా, జీవితాన్ని పరివర్తన చేసిన నీకు ధన్యవాదాలు అని చెప్తే చాలా చిన్న పదం బాబా. ఎందుకంటే నేను ఎంతో పొందుకున్నాను బాబా. ఇంత సుందరంగా నన్ను తయారు చేసిన సుందరుడు నీవు. సత్యం, శివం, సుందరం అనే మాటకు అర్థం ఇప్పుడు అనుభూతి అవుతోంది బాబా. జీవితాన్ని ఇంత సుందరంగా మలిచిన నీకు ధన్యోస్మి బాబా, ధన్యోస్మి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఓం శాంతి.